చిక్కుడుగా ఆవకాయ. మొన్న మాత్రం చిక్కుడుగా ఆవకాయ చాలా బాగుంది. మరి సాయిరామ్ పరశురామ్ వారికి కూడా వీడియోస్ వస్తున్నాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాదు, కామెంట్లో అంటున్నారంటే మీరు చేయమంటేనే చేస్తారంట. లేతగా ఉన్నాయి ఆ వంకాయలు. హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. గుత్తొంకాయ వండుదామని ఫ్రిడ్జ్లో మసాలా ఉందండి. ఆ మసాలా ఉంది కదా అని గుత్తొంకాయ వండుకుంటే బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి వంకాయలు తెమ్మన్నాను మీ అన్నయ్య గారిని. తెచ్చారు, బాగున్నాయి. కానీ ఏదైనా మన టెర్రస్ మీద వంకాయలు అలవాటు అయిపోయి ఈ వంకాయలని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. చూడడానికి చూడు ఎలా ఉన్నాయో ఆ కలరు ఇవిని. ఏదైనా ఫ్రెష్ కూరగాయలు అలవాటు అయిపోతే అండి మార్కెట్లో కొన్ని అంటే అన్నీ కదుగు ఇలా వడిలిపోయినాయి చూసారు, ఇలా గ్రీన్గా లేవు తుడుములు. ఇదిగోండి ఇంకేం తీసుకొచ్చారు, మళ్ళీ టమాటాలు పట్టుకొచ్చేసారు మీ అన్నయ్య గారు. ఈ టమాటాలతోటి మమ్మల్ని అసలు ఏమనుకుంటున్నారో మీ అన్నయ్య గారు. సౌగ్గా ఉన్నాయని టమాటాలు పట్టుకొచ్చేస్తున్నట్టున్నారు. తింటారా మరి? కబుర్లు చెప్తాను, వీడియో ఆన్ చేసి పెడతాను భోజనం చేసేటప్పుడు, అప్పుడు చెప్తాను అనమాట. తినకపోతే తింటారా మరి? టమాటా పచ్చిమిర్చి ఓన్లీ టమాటా ఉప్పు అంతే, ఇంకేమైంది మరి? ఓకే చెప్పండి. అలా అయితే సాయి తింటారా మీరు టమాటా పచ్చిపచ్చడి? సరేలేండి, ఇంకా పచ్చిపచ్చడి చేసేస్తాను. కూరగాయలు ఉన్నాయి, ఏదో తేవాలని. పచ్చిమిర్చి ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి. మొన్న కదా తీసుకొచ్చారు. వంకాయలు తెమ్మంటే మీ డాడీ ఒక రకం చెప్తే 4 రకాలు పట్టుకొస్తారు. ఇదిగోండి వంకాయలు పట్టుకెళ్ళిపోదాం. ఇప్పుడు కాకరకాయలు కూడా ఇక్కడ పెట్టాను కదా, పండిపోతున్నాయి. ఎందుకంటే కోసేస్తే వెజిటేబుల్స్ వండేస్తాను. ఇంకా తింటావు కదా, ఇష్టమే కదా మీకు, అందుకే. అవును. ఇది అందరి మాట ఏందో, నా మాట ఏంటది. ఇది లైటర్. మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. లైక్ అయితే చేయండి. మీకు వీడియో ఎలా ఉందన్నది నాకు లైక్ ద్వారానే తెలుస్తుంది. నా కోసం కదా? అయ్యయ్యో, ఇది ఎవరన్నారు అసలు ఈ కామెంట్లో? ఎవరు చెప్పారు అసలు? అదేంటి, నేను చేసిన వీడియోస్ నచ్చట్లేదా మీకు? నేను ఇంత కష్టపడి రెసిపీలు చేసి గడ్డలు తిప్పి ఇవన్నీ చేస్తుంటే మీ అన్నయ్య గారి మాటతోట. ఇంకా మీ అన్నయ్య గారు చదివారో లేదో ఇప్పుడు ఆ కామెంట్. ఆయన ఇంకో 2 కొమ్ములు వచ్చేస్తాయి ఇప్పుడు. ఇదిగోండి, ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి అంతే. ఇప్పుడు పెట్టాను, వస్తాయి. ఇదేంటి ఆయిల్, కాకరకాయ వేపడానికేనండి. నూనె అయితే వేస్తున్నాను. ఇవాళ శుక్రవారం అండి, పూజ ఇవన్నీ అయ్యేటప్పటికి 10 అయిపోయింది. ప్రతి వారం చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు కాకరకాయ వేపేస్తున్నాను. ఇది కొంచెం దోరగా వేపాలన్నమాట. పక్కన రైస్ అవుతుంది. రైస్ అయిన వెంటనే గుత్తొంకాయ కూడా వేసేస్తాను. మరి మీరేం చేసుకుంటున్నారు ఈరోజు? వారమా లేకపోతే మామూలుగానే? ఇంకా నాన్ వెజ్ కొందరు తినరు కదా. ఇప్పుడు కోళ్ళు కూడా తినద్దు అంటున్నారు కాబట్టి కోళ్ళు కూడా తినట్లేదు. మా చిన్నతనాన్ని ఇలాగే వచ్చేవిరా ఇదే సీజన్లో. అప్పుడు అంత మీడియా అది అంత ఉండేది కాదు కాబట్టి అంత తెలిసేది కాదు. అప్పుడు అనేవారు తినకూడదు, బయట పడేయాలి, తెగుళ్ళు వచ్చినాయి. అవి పడుకున్న నుంచి కన్ను మూసేసి అలా చచ్చిపోయేవి అంతే. మసులుతో చచ్చిపోయేవి అప్పుడు. ఇప్పుడు కొంచెం తెలుస్తుంది. మేము కూడా ఇంకా చేప పచ్చిరేలేనండి. ఇంకా ఏమైనా తెచ్చుకుంటే కనుక సండే శనివారం మళ్ళీ గుడికి వెళ్తాం కదా. నేను మొన్న వారం అయితేనండి చాలా జనం ఉన్నారు శనివారం. అందుకే మాఘమాసం తొలివారం కదా, అందుకంట బాగా ఎక్కువ ఉన్నారు. పొద్దుట సాయంత్రం కూడా అంతే జనం ఉన్నారు. ఇంచుమించు లైన్ ఎంత పొడుగు 2-3 గంటలు పట్టిందా మనకి? 2 అవర్స్ కాదు, 3 గంటలు పట్టేస్తుంది.
మొత్తం ఆ, అందరం వెళ్ళామండి, ఫ్యామిలీ అంతా వెళ్ళాం. సెలవు ఉంది హారిక కూడా కాలేజ్, సరే అని చెప్పేసి వెళ్ళొచ్చేసాం అన్నమాట, ఆయన నేను అది. ఇదిగో గుత్తొంకాయ కూర వండుతున్నాను, రైస్ అయింది, కాకరకాయలు అవుతున్నాయి, ఇంకా కూర అవ్వలేదు. రైస్ అవుతుంది, 2 పొయ్యిల మీద ఇంకా 2 వేసేస్తాను. పసుపు ఉప్పు వేసిన నీళ్ళల్లో వంకాయ నానబెడితే మనకి ఒక ఈగుట వస్తుంది అన్నమాట, వంకాయ ఆ ఈగుట అనేది పోతుందన్నమాట. ఇదిగోండి మిక్సీలోనే కలిపేసాను ఉప్పు కారం పసుపు అది. ఇప్పుడు వంకాయలన్నీ కోసేసి ఆ ఉప్పు నీళ్ళల్లో కొంచెం పసుపు నీళ్ళల్లో వేసి కాసేపు ఉంచుతాను, కూర్చుందా లేదా చూసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కట్ చేసాక మళ్ళీ మీకు చూపిస్తాను. గుత్తొంకాయ కూర రకరకాలుగా వండుతారు, నాకేమో కమ్మగా వండుకోవడం అంటే చాలా ఇష్టం అని మీకు ఇంతకుముందు కూడా నేను షేర్ చేశాను కదా. అసలు రియల్లీ చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం దోసపప్పు 1 స్పూన్ వేసుకొని జీడిపప్పు పేస్ట్ అది వేసుకుని వండుకుంటే అసలు మాసం కూర పనిచేయదండి గుత్తొంకాయ కూరలోకి. ఇలా గుత్తొంకాయలు ఇందులో మసాలా పెట్టేసి కొంచెం నెయ్యి వేసానండి, ఆవు నెయ్యి వేసాను, అందులో ఆయిల్ ఆవు నెయ్యి వేసి వేస్తున్నాను ఈసారి. ఇలా మనం పెట్టేసుకున్నాం. పచ్చిమిర్చి వేసుకోవాలనుకుంటే వేసుకోండి, మీ ఇష్టం. నేనైతే కొద్దిగా 1-2 కాయలు అయితే వేసాను. ఇది మా చిట్టంకాయ, వైట్ కలర్, ఎగ్ వైట్. ఇది రకరకాల వంకాయలు తినాలంటే మా టెర్రస్ మీద పండించుకుంటేనే మనం చక్కగా తినచ్చు. ఇది లాంగ్ లైట్ గ్రీన్ కలర్. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక విజిల్ ఏం చేశాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి నీళ్ళు పోసేస్తున్నాను. ఒక 2 విజిల్స్ ఏం చేస్తే 3 విజిల్స్ మెత్తగా ఉడికిపోతుంది. ఇదిగోండి కాకరకాయ ఎప్పుడైతే అయిపోయింది ఇది పక్కన పెట్టేద్దాం. ఇది పెడదాం. మూడు టమాటాలు కాలుద్దాం. టమాటా పచ్చడి చేస్తున్నాను అనమాట, పచ్చి పచ్చడి కాల్చి చేస్తున్నాను. టమాటా పచ్చడికి రెడీ చేసేస్తున్నానండి. ఇదిగోండి పచ్చిమిర్చి కూడా కాలుస్తున్నాను, టమాటాలు కూడా కాలుస్తున్నాను. దానిపై పప్పులు వచ్చేస్తుంది కదా, చక్కగా మనం పచ్చడి చేసుకోవడానికి ఈ విధంగా కూడా పచ్చి పచ్చడి కింద చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదేం నిలవ ఉండదు కానీ అప్పటికప్పుడు. ఇదిగోండి పచ్చడికి పచ్చిమిర్చి అది ఇప్పుడు ఇందులో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా వేసేసుకుని మిక్సీ పెట్టేద్దాం. విజిల్ తీస్తానండి, కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది, కొంచెం ఎగరబెడదామని. ఇదిగోండి కూర అయితే అయిపోయింది. ఉప్పు అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకుని దింపేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసానండి. ఇదిగోండి టమాటా ముక్కలు, కాల్చి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి ఇది రోటీలోకి పచ్చడి
బాగుంటుంది అనమాట. ఇది వాటర్ వాటర్ కింద ఉంటుంది. మనకు వాటర్ వద్దనుకుంటే చిన్న చిన్న ఉడకపెట్టిన ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి మామూలుగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా కలుపుతాను నేను ఇప్పుడు. డాడీకి అదే టమాటా అది చేశాను కదా, ఇది ఒక కాకరకాయ పొడి నీకోసం, డాడీ కోసం, అది రోటీలోకి బాగుంటుందని. ఇదేమో రైస్, ఇంకా గుత్తొంకాయ కూర చూద్దాం. వావ్, సూపర్ ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకా చపాతీ కాల్చేస్తాను, డాడీ తింటారు, డాడీకి చెప్తారు టేస్ట్ ఎలా ఉందని. కొద్దిగా పచ్చడి. మీకు ఈ తాళి చూస్తుంటే ఆంధ్ర తాళి గుర్తుకొస్తుంది కదా, హోటల్లో ఎలా అయితే చేస్తారో అరేంజ్మెంట్ అలాగా చేశాను సరదాగా తిందామని. ఇంకా ఆయన కూడా వచ్చేస్తానన్నారు, భోజనం టైం అయిపోయింది కదా అని బయటికి వెళ్ళారు. వచ్చేసారులేండి, ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుని వస్తానన్నారు. ఇది రోటీలోకి పచ్చి పచ్చడి లేట్ అయిపోయింది, బయటకు వెళ్ళాలి నేను. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని రోటీలోకి టమాటా కాల్చిన పచ్చడి చేశాను. ఎలా ఉందో ఉన్నదో ఉన్నట్టుగానే చెప్పండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెడితే ఇంకా బాగుంటుంది. టమాటా పచ్చడి టైప్లో ఊహించాను, అది కాదు ఇది, అందుకే చపాతీ చేశాను. ఇదిగో గుత్తి వంకాయ పేస్ట్ అయిపోయింది దెబ్బకి. 2 వంకాయలు చాలా మీకు, ఇంకోటైనా 3 వేసా. మంచినీళ్ళు పెట్టేసాను, డాడీ వాష్రూమ్కి వెళ్ళినట్టున్నారు. ముందు నేను టేస్ట్ చేసి చెప్తాను. ఇలా వచ్చేసి దగ్గరికి వచ్చేసి చూపిస్తాను. చిక్కుడికాయ ఆవకాయ, టమాటా పచ్చడి, రైస్, రోటీ, ఇదేమో కాకరకాయ ఫ్రై. అసలు ముందు నేను ఆయన రాకుండానే మొదలు పెట్టేశాను. సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇలా వాటర్లో వద్దు అనుకుంటే నేను చపాతీలు కానీ ఇలా చేసుకున్నాను. మీరు చిన్న చిన్న కాల్చిపెట్టిన టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలు కింద తీసేసుకొని కట్ చేసి అంతే. పచ్చిమిర్చిని కూడా అలాగే కొంచెం చిన్న చిన్నగా మిదిపేసుకుని చేతితోటి కలిపేసుకోవడమేనండి. చాలా గుత్తి వంకాయ ఉండేవా? లెమన్ మర్చిపోయాను. గుత్తి వంకాయ, చపాతీ, లెమన్ లేకపోతే నాకు గుత్తి వంకాయ కూర ఎక్కదు. ఇది కాకరకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై, ఇది కాకరకాయ ఫ్రై, టమాటా రోటి పచ్చడి, టమాటా రోటీ పచ్చడి. అంటే రోటి పచ్చడి కూడా కాదు కానీ అది హ్యాండ్ పచ్చడి అనుకోండి. అంటే అప్పటికప్పుడు అలా రెడీమేడ్గా టమాటాలు కాల్చి చేశాను. చపాతీలోకి బాగుంటుందని కాల్చి చేశాను. రోటీ పచ్చడి, చిక్కుడుకాయ ఆవకాయ. చిక్కుడుకాయ ఆవకాయ మొన్న మాత్రం చిక్కుడుకాయ ఆవకాయ చాలా బాగుంది. సాయిరాం పరశురాం ఆరికే కూడా అందరూ ఒకటే మాట, ఇది కూడా చాలా స్పైసీగా ఉందా డాడీ అని చెప్పేసి. మీకు ఇరుగ్గా అనిపిస్తే గిన్నె బయట పెట్టేసుకోండి. ఎలా ఉందమ్మా? టేస్ట్ చూడండి. చపాతీ అయితే సూపర్. పచ్చడి నంచుకునే కదా తిన్నారు మీరు? పచ్చడి నంచుకునే. టమాటా కదా, కాకరకాయ బెల్లం వేసి పుడిచితే చాలా బాగుందేమో. మన ఇంట్లో అందరికి ఎక్కుతుందా? కాకరకాయ ఎప్పుడు అయితేనే ఎక్కుతుంది అందరికీ. నెంబర్ 1 రుచి చెప్పుకోవాలంటే బెల్లం వేసి కాకరకాయ పులుసు పెడితే సూపర్ అనమాట. ఇది ఎలా ఉంది? సూపర్ కదా. చాలా ఇది మాత్రం చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మరి ఏం చట్నీ ఇది? ఉల్లిపాయలు చేసావు? కాల్చాను, టమాటాలు కాల్చి చేశాను. పచ్చి పచ్చడి మాత్రం, పచ్చి పచ్చడి, స్పైసీ స్పైసీ. ఓకే, అందరూ టేస్ట్ చెప్పారు కదా. నేను తిన్నాను ఇదివరకు మొన్న, కాకపోతే ఇప్పుడు నేను మాత్రం వీడియోలో చెప్తాను అనమాట. మరి నేను ఒక ముద్ద తిన్నాను. వాళ్ళు చెప్పడమే కాదు, నేను కూడా చెప్తాను. చూద్దామా? దాంట్లోనే ఒక మ్యాంగో సీజన్ వచ్చేస్తే ఇంకా ఆవకాయ కట్ట పట్టుకుంటూ ఉండాలి ఇంకా. అవును, ఒక చిక్కుడుకాయ పచ్చడి. ఇందులో మొన్న అయితే నెయ్యి వేసి కలిపి
వీడియోస్ వస్తున్నాను అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాదు, కామెంట్లో అంటున్నారంట మీరు చేయమంటేనే చేస్తారంట, నేను చెప్తే చేయరట. కామెంట్లో పెడతారు. మా అన్నయ్య గారు చెప్తేనే మేము చేస్తామంటున్నారు, కాబట్టి మీరే చెప్పండి. చెప్పాను ఆల్రెడీ. అబ్బో చాలా స్పైసీ ఉంది కదా పచ్చిమిర్చి. మీరు తెచ్చిన పచ్చిమిర్చి బాగుంది కాల్చింది. కొద్దిగా కూరగాయలు మాత్రం కొంచెం సాగుగా ఉన్నాయి, మరి ఏంటో తెలియదు కానీ. అంతే టమాటాలు తెచ్చేస్తున్నారు కదా మీరు. టమాటాలు సాగుగా ఉన్నాయి. ప్లస్ మన సొరకాయ కూడా కొద్దిగా తక్కువ రేటు పడింది. కాలీఫ్లవర్ కూడా 30-40 అలా పడుతున్నాయి రేట్లు. టమాటాలు అయితే బాగా చౌకండి. చిక్కుడుకాయ ఎలా ఉంది? నిజంగా పిల్లలు అంటమే కాదు, చిక్కుడుకాయ అన్నీ ఉప్పు కారం ప్రతిదీ కరెక్ట్గా సరిపోయింది అన్నమాట. అందుకంటే వాళ్ళు చాలా బాగుంది అని అలా అంటున్నారు. మొన్న నేను తిన్నాను, నాకు బాగుంది అనిపించింది. ఈ ఆలకు 3వ రోజు అనుకుంటున్నాను, 4వ రోజు మగ్గిన తర్వాత ఇంకా రుచి వచ్చింది అనమాట. ఇప్పుడు పచ్చడి నిలవండి కొద్ది రుచి మారుతుంటారు కదా. అవును, అలా చాలా రుచి వచ్చింది పచ్చడి మాత్రం. ఇదిగోండి ఆవకాయ అయిపోయింది. చిక్కుడుకాయ చాలా బాగుంది. ఇదిగోండి చూడండి, గుత్తొంకాయ కూర అన్నమాట. ఇలా గుత్తొంకాయ కూరలో నిమ్మకాయ పిండుకొని కొంచెం ఆవకాయ కలుపుకొని 2 కలుపుకొని తింటే కాంబినేషన్ అదిరిపోద్ది అన్నమాట. గుత్తొంకాయ అలా తింటారు. అవునా? వంకాయలో తింటే ఇలా వంకాయ పట్టుకుని వేడిగా ఉంది కాబట్టి తింటలేదు నేను. లేకపోతే వంకాయలో తినైతే చాలా సూపర్ అనమాట. దాని రుచి వేరు. ఇంట్లో వంకాయ కూర రాజు అంటారు. వంకాయల మీద చాలా పాటలు ఉన్నాయి కదా. ఓకే అండి, ఇదండి వీడియో. లైక్ అండ్ షేర్ చేయమని చెప్పేస్తాం అందరితో. చెప్పేసి మరి ఇదండి ఈరోజు వీడియో. మా ఫుడ్ అయితే ఈరోజు లంచ్ అయితే చూస్తారు కదా, చాలా బాగున్నాయి. రెసిపీస్ అన్ని బాగా నచ్చినాయి కదా మీకు. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.